మనకి ఇక్కడ క్లియర్ కట్‌గా ఒక షెడ్యూల్ అయితే విడుదలైనట్టే ఆల్మోస్ట్. అంటే అనధికారికంగా అఫీషియల్‌గా కాకుండా అనఫీషియల్‌గా రాణి కువిని ఎన్నికల కమిషనరు ఈ మున్సిపాలిటీలకు, కార్పొరేషన్ల అధికారులకు ఆమె ఏమేం చేయాలి, ఎన్నికలను నిర్వహించడానికి సంసిద్ధంగా ఉండాలి అని డిసెంబర్ 30న పోలింగ్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ చేపట్టాలి. అంటే ఈరోజు పోలింగ్ స్టేషన్లు ఎక్కడెక్కడ పెట్టాలి అనేది ఈ 300 వార్డులకు, అదేవిధంగా మిగిలిన వాటికి అన్నింటికి కూడా పోలింగ్ స్టేషన్లను పునర్వ్యవస్థీకరించాలి. దాంతోపాటు 1న ముసాయిదా జాబితా, ఇప్పుడున్న అసెంబ్లీ ఓటర్లను ప్రామాణికంగా తీసుకొని ఈ మున్సిపాలిటీలలో, ఈ కార్పొరేషన్లలో ఓటర్ల జాబితా, దీనికి 10వ తేదీన ఫైనల్. మళ్ళా వాళ్ళ మీద అభ్యంతరాలు వ్యక్తం చేయాలి. ఎవరైనా పేర్లు ఉన్నాయా, లేవా, అటు ఇటు మారాయా, ఇలాంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని 10వ తేదీన ఈ ఓటర్ల జాబితాను ఫైనల్ చేయాలి. అంటే ఓటర్ల జాబితా వచ్చిన తర్వాత, జనవరి 10న వచ్చిన తర్వాత నోటిఫికేషన్కు ఇవ్వడానికి 45 రోజుల సమయం ఉంటుంది. సో జనవరి 10న వస్తే జనవరి 15న ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చినా 45 రోజులు అంటే ఫిబ్రవరి 15 లేదా ఫిబ్రవరి 3వ వారంలో ఈ మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది. సో ఈ రకంగా మున్సిపల్ ఎన్నికలకు ఫిబ్రవరి ఎండింగ్ లోపే ఈ మున్సిపల్ ఎన్నికలను, పురపాలక ఎన్నికలను పూర్తి చేయాలని రేవంత్ సర్కారు సిద్ధమవుతున్నట్లు మనకు వీళ్ళ కసరత్తు చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం నుంచెల్లి ఒక గ్రీన్ సిగ్నల్ లేకుండా, ప్రభుత్వం నుంచెల్లి ఒక ఆదేశాలు లేకుండా ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఎన్నికల ప్రక్రియకు సిద్ధం కాదు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఎన్నికల ప్రక్రియకు సిద్ధము అయింది అని అంటే దాని అర్థం ఏంది? సో ఖచ్చితంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల, జిహెచ్ఎంసీ కార్పొరేషన్ల ఎన్నికల అంటే రేవంత్ సర్కార్ మాత్రము జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికలకే మొగ్గు చూపుతున్నట్లు మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. సో ఆల్రెడీ జెడ్పీటీసీ, ఎంపీటీసీకి అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఓటర్ల జాబితా సిద్ధంగా ఉన్నది, రిజర్వేషన్ ప్రక్రియ సిద్ధంగా ఉన్నది. ఒకవైపు దీని మీద వాళ్ళకు ఎక్కడెక్కడ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ ఉన్నప్పటికీ ఆడ ఒక్కటే విషయంలో ఇంకా ఆడ ఉత్కంఠ ఉంది. ఏంది అంటే ఇది పార్టీల వారీగా వీళ్ళు రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. పార్టీల వారీగా వద్దు, మాకు చట్టబద్ధంగా రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంఘాలు, బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల మీద ఇప్పుడు కొట్లాట జరుగుతుంది. దీనికి సంబంధించి అసెంబ్లీలో ఒక చర్చ జరగబోతుంది. ఈ చర్చ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల మీద మేము నిర్ణయం తీసుకుంటాము అని అన్నారు. సో అసెంబ్లీ ఇప్పుడు కార్పొరేషన్లలో ఈ లొల్లి లేదు కాబట్టి కార్పొరేషన్ల యొక్క గడువు కూడా ఆల్మోస్ట్ ఈవెన్ జిహెచ్ఎంసీది కూడా గడువు కూడా ఫిబ్రవరి నాటికి పూర్తయిపోతున్నది. ఈ లోపే ఆ పాలక మండలి యొక్క సమయం ముగిసే లోపే కొత్త పాలక మండలిని తీసుకురావాలి. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఒకవైపు కంటోన్మెంటు, ఆ తర్వాత జూబ్లీహిల్స్, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల్లో వరుస విజయాలతోటి మంచి దూకుడు మీద ఉన్నది. హైదరాబాద్లో కూడా తమ హవా 2 చోట్ల కొనసాగించింది. పల్లె వాతావరణంలో కూడా మరోసారి తమ హవా కొనసాగించింది. ఇప్పుడు పట్టణ మున్సిపాలిటీ ఓటర్లలో ప్రభుత్వం మీద ఎలాంటి అభిప్రాయం ఉన్నది, పట్టణ ప్రాంతాల్లో కూడా తమ సత్తా చాటుకొని ఇంకా మాకు తిరుగులేదు అని వచ్చే 3 ఏళ్లకు మళ్ళీ రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే దాన్ని చూపెట్టుకొని ఈ పురపాలక సంఘాల్లో, ఈ పురపాలక ఎన్నికల్లో సాధించిన ఫలితాలను ముందట పెట్టి మరిన్ని సీట్లు కొట్టాలనే ఆలోచనతో ఉన్నది. సో మరి ఫిబ్రవరికి ఎన్నికలకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు సిద్ధం కావాలి. అక్కడ పోటీ పడుతున్న అభ్యర్థులు సిద్ధం కావాలి. ఈసారి తమ సత్తా చాటుకోవాలనుకుంటున్న పార్టీలు ఇప్పటికే సిద్ధమవుతున్నాయి. వాళ్ళ ఏర్పాట్లలో వాళ్ళు ఉన్నారు. సో ఫిబ్రవరిలో మనము మున్సిపల్ ఎన్నికలకు ఇంకా యుద్ధం చేయబోతున్నాము. ఈ ఫలితాలు ఎలా ఉంటాయో మనం చూడాల్సి ఉన్నది.